అశోక్ రెడ్డి సస్పెండ్ పై మీ కామెంట్ ఏంటన్నా? సిఏ అశోక్ రెడ్డిది మామూలుగా అయితే ఇప్పటికే చాలా లేట్ జరిగింది. అతను చేసిన ఆ గవర్నమెంట్లో ఉండే అప్పుడు చేసిన సెటిల్మెంట్స్ కానీ, అంటే దొంగ బంగారు కేసుల్లో, అంటే ఎవరి నుంచి ఎత్తుకొచ్చే వాళ్ళని పిలిపించి భయపడేయడము, నువ్వు దొంగ ఎత్తుకొచ్చుకోవడం, 50-50 చేయడము, సెటిల్మెంట్స్, ల్యాండ్ సెటిల్మెంట్స్, ఇవన్నీ చూస్తే చాలా లేట్ జరిగింది. కానీ మా ప్రభుత్వం ఏంటంటే నిక్కచ్చిగా డాక్యుమెంటల్గా ఎవిడెన్షియల్గా చేయాలనే ఉద్దేశంతో ఇంత లేట్ జరిగింది. అది కూడా ఒకటి మదనపల్లెకు చెందిన ఒక కేసులో, దాంట్లో రాజా సింగ్ అని కడపలో ఆయనకు బలవంతంగా వీళ్ళు ఒక ప్రాపర్టీ కూడా రాపిచ్చి దాంట్లో డబ్బులు తీసుకోవడం, దాంట్లో రెడ్ హ్యాండెడ్గా దొరికి కేసు కూడా పెట్టమని చింతకొమ్మ పోలీస్ స్టేషన్కి చెప్పడం జరిగింది. ఆ కేసు పెట్టే దాంట్లో కూడా ఇప్పటికీ సాక్షాత్ ఎంపీ గారు కానీ మిగతా వాళ్ళు కానీ ఫోన్లు చేసి ఆ రాజా సింగ్ను భయపడిస్తున్నారు. నువ్వు మళ్ళీ ప్రాపర్టీ రిటర్న్ చేయి, అప్పుడు కేసు వాళ్ళు ఇప్పుడు కేసు పెట్టే అతను నష్టపోయినాడు అని చెప్పేసి అతను కేసు పెట్టాలా. కానీ నువ్వు నష్టపోలేదు, అప్పట్లో నీతో బలవంతంగా రాయించిన ప్రాపర్టీ కూడా నీకు రిటర్న్ చేస్తాం కాబట్టి నువ్వు కేసు పెట్టొద్దని అక్కడ బేరసారాలు జరుపుకుంటా, ఆ తర్వాత ఈ రకంగా డైరెక్ట్ ఎంపీ గారే స్వయంగా ఫోన్ చేసి చెప్తా ఉన్నారు. అంటే నువ్వు కేసు పెడితే అశోక్ రెడ్డి ఇబ్బంది పడతాడు, అది ఇంకా ఇప్పటికీ కూడా కేసు కూడా ఫైల్ కాలే. ఇది కూడా మేము ముఖ్యమంత్రి దృష్టికి తీసుకుపోయి అతను ఇంకా చాలా ఉన్నాయి. తర్వాత నన్ను స్వయంగా చేసిన కేసులో కూడా అప్పుడు రమణారెడ్డి అనే సిఐ నన్ను అరెస్ట్ చేశాడు. అరెస్ట్ చేసి నేను అశోక్ రెడ్డికి అప్పగించానని అతను రిటర్న్గా స్టేట్మెంట్ ఇచ్చాడు. మళ్ళీ కమలాపురం సిఐ అంటే ఒల్లూరు సిఐ రామకృష్ణారెడ్డి నాకు పలానా టైంలో అశోక్ రెడ్డి హ్యాండ్ ఓవర్ చేశాడని ఇచ్చాను. ఆ 2 గంటలు ఏం చేశాడు నన్ను, అది కూడా తేల్చాలని మేము ప్రభుత్వానికి కూడా డిమాండ్ చేస్తా ఉన్నాం. అతనైతే నాకు తెలిసి సర్వీస్ నుంచి టర్మినేట్ అయ్యే రకమైన తప్పులు అతను చేసినాడు కాబట్టి ఈ చింతకొమ్మని దాంట్లో కూడా కేసు ఎంతవరకు వచ్చింది ఇవన్నీ కూడా చూసి అతనైతే ఆల్రెడీ సస్పెండ్ అయినాడు. ఇప్పటికే లేట్ జరిగిందని నా అభిప్రాయం.